ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూఈ తెలుగు అప్డేట్స్ ఛానల్. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. ఫస్ట్గా మాట్లాడదాం బ్రాక్ లెస్నర్ అండ్ గుంతర్ గురించి. సో మనకి WrestleMania 40లో బ్రాక్ లెస్నర్ వర్సెస్ గుంతర్ మధ్య మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అయితే ఎలాగూ ఉన్నాయి. ప్రజెంట్ గుంతర్ బ్రాక్ లెస్నర్కి ఒక టైప్లో టార్గెట్ అయితే చేసినారు. సో నేను బ్రాక్ లెస్నర్తో ఫైట్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నాను. సో నేను చాలామంది సూపర్ స్టార్కి ఓడిపించినాను. సో నేను బ్రాక్ లెస్నర్ని ఓడిపిస్తేనే నాకు అసలైన మజా వస్తుంది. సో నేనేంటో అందరికీ తెలుస్తుందని ఒక టైప్లో గుంతర్ చెప్పినారు. సో మేబీ బ్రాక్ లెస్నర్ ఎలాగో రాయల్ రంబల్లో వస్తారన్న రూమర్స్ కూడా ఉన్నాయి. సో ఒకవేళ బ్రాక్ లెస్నర్ రాయల్ రంబల్లో వస్తే అండ్ గుంతర్ బ్రాక్ లెస్నర్ మధ్య స్టోరీ స్టార్ట్ అవ్వచ్చు. అండ్ ఈ స్టోరీ WrestleMania 40లో గుంతర్ వర్సెస్ బ్రాక్ లెస్నర్ మధ్య ఒక మ్యాచ్ అయితే జరగవచ్చు. సో మరి మీరు ఈ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ ప్రజెంట్ గుంతర్ అయితే బ్రాక్ లెస్నర్కి ఒక టైప్లో టార్గెట్ అయితే చేసినారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బెయిలీ గురించి. సో బెయిలీ ఈ సంవత్సరంలో 72 మ్యాచెస్లోనైతే ఫైట్ చేసింది. అన్ని ప్రీమియం లైవ్ ఈవెంట్స్ అండ్ WWE లైవ్ షోలు, రా అండ్ స్మాక్ డౌన్ కూడా కావచ్చు. సో ఇవన్నీ కలుపుకుంటే బెయిలీ ఈ సంవత్సరంలో 72 మ్యాచెస్లోనైతే ఫైట్ చేసింది. అండ్ విన్నింగ్ గురించి మాట్లాడితే సో 72 మ్యాచెస్లో బెయిలీ ఫైట్ చేస్తే కేవలం 7 మ్యాచెస్లో మాత్రమే బెయిలీ విన్ అయ్యింది. సో చాలా అంటే చాలా తక్కువ మ్యాచెస్లో బెయిలీ అయితే విన్ అయింది. సో దీనికి అసలు కారణం ఏంటో తెలియదు కానీ సో బెయిలీ ప్రజెంట్ అయితే న్యూ కాంట్రాక్ట్ అయితే సైన్ చేసింది. సో ఇంకా బెయిలీ మన WWEలోనే ఫైట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ అంతేకాదు బెయిలీ 2024 రాయల్ రంబల్ని విన్ అవుతుందన్న రూమర్స్ కూడా ఉన్నాయి. సో మరి చూద్దాం 2024లోనైనా బెయిలీకి లక్ కలిసి వస్తుందా, మన WWE ఒక మంచి పుష్ ఇస్తుందా లేదా చూడాలి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన WWE రిలీజ్ చేసిన సూపర్ స్టార్స్ గురించి. సో మన WWE ఒకేసారి 13-14 మంది సూపర్ స్టార్స్ను ఒకేసారి రిలీజ్ చేసింది. సో ఈ సూపర్ స్టార్స్ అందరు ఇప్పుడు ఫ్రీ ఏజెంట్గా మారిపోయినారు. సో ప్రజెంట్ ఈ సూపర్ స్టార్స్ అందరూ వేరే రెజ్లింగ్ కంపెనీలోకి వెళ్ళొచ్చు. సో మ్యాట్ రిడల్ అయితే వేరే రెజ్లింగ్ కంపెనీకి సైన్ చేసినారు. సో మరి చూద్దాం డాల్ఫ్ జిగ్లర్ కూడా AEWలోకి వెళ్తారన్న రూమర్స్ ఉన్నాయి. సో మరి చూద్దాం ఏ సూపర్ స్టార్ ఏ రెజ్లింగ్ కంపెనీలోకి వెళ్తారు అని. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రా రోస్టర్ ఉమెన్ సూపర్ స్టార్స్ గురించి. సో మన రా రోస్టర్ ఉమెన్ సూపర్ స్టార్స్ అందరూ ఒకే పిక్చర్లో కనిపిస్తున్నారు. వాళ్ళందరూ క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో మన రాలో ఉన్న ఉమెన్ సూపర్ స్టార్స్ అందరూ ఒకే దగ్గర ఉన్నారు. సో చూడడానికి చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో మరి మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పేసేయండి. అండ్ నెక్స్ట్ మాట్లాడడం WWE హాల్ ఆఫ్ ఫేమర్ ట్రిష్ స్ట్రాటస్ గురించి. సో మన ట్రిష్ స్ట్రాటస్ ఇంతకుముందు ఒక రన్ అయితే నడిచింది WWEలో. సో చాలా రోజుల తర్వాత ట్రిష్ స్ట్రాటస్ రిటర్న్ చేసింది, బెక్కీ లించ్తో ఫైట్ చేసింది. సో ఫైనల్లీ బెక్కీ లించ్తో ఓడిపోయింది. సో అప్పటి నుండి మనకి ట్రిష్ స్ట్రాటస్ WWEలో రావట్లేదు. సో ప్రజెంట్ ట్రిష్ స్ట్రాటస్ పైన ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. సో 2024లో మళ్ళొకసారి ట్రిష్ స్ట్రాటస్ మళ్ళీ WWEలో రిటర్న్ చేస్తుందంట. సో ఏదో ఒక సూపర్ స్టార్తో ఫైట్ చేస్తుందంట. మళ్ళొకసారి ట్రిష్ స్ట్రాటస్ WWEలో కనిపిస్తుందంట. సో ఇది ట్రిష్ స్ట్రాటస్ ఫ్యాన్స్ కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సో మరి మీరు ఈ హాల్ ఆఫ్ ఫేమర్ ట్రిష్ స్ట్రాటస్ కోసం వెయిట్ చేస్తున్నారా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బియాంకా బెలర్ గురించి. సో మన బియాంకా బెలర్ బాబీ లాష్లీ అండ్ స్ట్రీట్ ప్రాఫిట్స్ గురించి మాట్లాడుతుంది. సో బియాంకా బెలర్ ఏమంటుందంటే బాబీ లాష్లీ అండ్ స్ట్రీట్ ప్రాఫిట్స్ చాలా చాలా పవర్ఫుల్ అండ్ బాబీ లాష్లీని అండ్ స్ట్రీట్ ప్రాఫిట్స్ని ఎవరు ఆపలేరు, వాళ్ళు ముగ్గురు అన్స్టాపబుల్ అని మన బియాంకా బెలర్ అంటుంది. సో మరి బియాంకా బెలర్ చెప్పింది కరెక్టేనా కాదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో మరి మీ ప్రకారం బియాంకా బెలర్ అలా ఎందుకు అందో మీకు ఏమైనా తెలుసుంటే కంపల్సరీ కామెంట్లో చెప్పేసేయండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం నిక్కీ క్రాస్ గురించి. సో మన నిక్కీ క్రాస్ WWEలో ఫైట్ అయితే చేస్తలేదు, బట్ బ్యాక్ స్టేజ్లోనైతే ఉంది. సో స్టిల్ మన WWE కాంట్రాక్ట్లో నిక్కీ క్రాస్ అయితే ఉంది, కానీ ఎక్కువ మ్యాచెస్లోనైతే ఫైట్ చేయట్లేదు. సో రీసెంట్గా మన నిక్కీ క్రాస్ ఒక ఫన్నీ థింగ్ అయితే చేసింది. సో అదేందో మీరు స్క్రీన్ మీద చూడండి. సో మీకే అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం AOP గురించి. సో AOP మళ్ళీ WWEలో రిటర్న్ చేస్తారన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ 2022లో వీళ్ళు ఒక కాంట్రాక్ట్ని అయితే సైన్ చేసినారు WWEతో. సో ప్రజెంట్ చూసుకుంటే AOP WWEలో రావడం లేదు. సో మళ్ళొకసారి AOP పైన అప్డేట్ అయితే వచ్చింది. సో AOP స్మాక్ డౌన్లో రిటర్న్ చేస్తారంట అండ్ AJ స్టైల్స్తో కలుస్తారని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో మరి మీరేమంటారు, మన AJ స్టైల్స్తో AOP కలిస్తే బాగుంటుందా లేదా? AJ స్టైల్స్ అండ్ AOP కలిసి ఒక ఫ్యాక్షన్ అయితే స్టార్ట్ చేస్తారంట. సో మరి చూద్దాం AOP రిటర్న్ చేస్తారా చేయరా స్మాక్ డౌన్లో. సో ఒకవేళ స్మాక్ డౌన్లో రిటర్న్ చేస్తే AJ స్టైల్స్తో కలుస్తారా లేదా అనేది ఒక బిగ్ క్వశ్చన్ అన్నమాట. సో మరి చూద్దాం ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మనం ఇంకా కొన్ని వీక్స్ దాకానైతే వెయిట్ చేయాల్సిందే.
సో వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.